మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. ప్రస్తుతం ఉన్న కాలంలో బంగారం కొనలేకపోతున్నారు. మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనాలంటేనే భయంతో ఆందోళన చెందుతున్నారు. మరి అలాంటి వారి కోసం 1 గ్రామ్ గోల్డ్ పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో కొత్త మోడల్స్ లో ఈ ట్రెండ్ కి తగ్గట్టు కొత్త మోడల్స్ అన్ని మనకి 1 గ్రామ్ గోల్డ్ లో దొరుకుతున్నాయి. మరి అలాంటి 1 గ్రామ్ గోల్డ్ షాప్ కి మనం ఇప్పుడు వచ్చాము. అది ఎక్కడో కాదండి, దర్శి ప్రాంతంలోని పొదిలి రోడ్లో ట్రెండ్స్ కింద ఫ్యాన్సీ షాప్. ఈ ఫ్యాన్సీ షాప్ లో అసలు ఏమేమి దొరుకుతాయో చూద్దాం రండి. ఈ షాప్ అయితే ఈ మధ్య పెట్టాము. మామూలుగా మేము చిన్న కాడి నుంచి ఇప్పుడు 12 ఇయర్స్ పెట్టి చిన్న షాప్ నుంచి ఇంకొంచెం కాంచి ఇప్పుడు ఇది థర్డ్ అనమాట. అంటే ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, ఇది థర్డ్. ఫస్ట్ అసలుకి ఆడవాళ్ళకి సంబంధించి ఒక ఐటమ్ షాప్ దొరకటమే చాలా కష్టం. అలాంటిది మీరు ఆడవాళ్ళకి సంబంధించి అన్ని దొరికే షాప్ పెట్టారు కదా. అసలుకి మీకు అలాంటి ఆలోచన ఎలా మేము వచ్చింది? ఫస్ట్ పెట్టింది చీరలు లోపలే ఇంట్లో పెట్టుకున్నాం కొన్ని రోజులు. తర్వాత అక్కడ రోడ్డు మీద షాప్ దొరికింది పొదిలి రోడ్లో. అక్కడ ఫ్యాన్సీ కొంచెం తీసుకొచ్చి పెట్టి బయట పెట్టుకుందాం అనుకొని చిన్న షాప్, ఎంతది మా ఈ కౌంటర్ అంతది పెట్టుకున్నాము. తర్వాత బట్టలు కూడా అందులోనే. ఆ పక్కనే మాకు 2-3 ఇయర్స్ పోయాక కొంచెం బెటర్ షాప్ దొరికింది. అక్కడ ఇంకొంచెం అంటే షాప్ చూస్తే ఐటమ్ కనిపించాలి కదా, కస్టమర్స్ వచ్చి కూడా అడుగుతూ ఉంటారు కదా, ఇవి ఉన్నాయా అని. అట్లా వాళ్ళని బట్టి తీసుకొచ్చేసాం మేము. ఇవన్నీ తెచ్చుకోవటానికి మీరు ఒక్కరే ఉన్నారా? మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? మా తమ్ముడు ఉన్నాడు, ఎక్కడికి పోయినా వాడు నేనే పోతాము. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? ప్రెజెంట్ అయితే ఎక్కువ విజయవాడలో తీసుకొస్తున్నాము. ఒకసారి బెంగళూరు వెళ్తాము, ఒక్కొక్కసారి హైదరాబాద్ వెళ్తాము. ఎక్కడ దొరికినాయి అంటే శారీస్కి వచ్చి చీరాలు వెళ్తాము, కంచి వెళ్తాము. అట్లా శారీస్ దొరికే వెళ్ళి శారీస్కి వెళ్తాము, ఫ్యాన్సీకి వెళ్తాము. ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో ఏమన్నా ఆడపిల్లవి ఎందుకు వద్దులే అని అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చాలా ఉంటాయి అలాంటివి. అసలు వద్దని, ఇంట్లోంచి పోతే వేరేగా మాట్లాడతారని. అలా అసలు మా వాళ్ళ ఇళ్లలో ఎవ్వరు ఫ్యాన్సీ షాపులు కానీ బట్టలు కానీ ఎవ్వరు లేరు. అందరూ పొలము, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంట్లో చదువుకున్న కాడి చదువుకుంటారు. నాకైతే ఎక్కువ చదువుకోలేదు, నేను 7th క్లాసే చదువుకున్నాను. కావాలనే పెట్టుకున్నాను ఇదైతే. అంటే ఇది జరిగితేనే ఇది అన్నట్టు పెట్టుకున్నాము. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి? అన్నీ ఉంటాయి. మా 1 గ్రామ్ గోల్డ్ కాంచి, కాస్మెటిక్స్ కానించి, జ్యువెలరీ కానించి, బట్టల కానించి అన్నీ ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు? ఇప్పుడు కాస్మెటిక్స్ వచ్చేసరికి 5 రూపీస్ వ్యాజిలిన్ కానించి ప్రతి ఒక్క కాస్మెటిక్స్ దొరుకుతాయి. 1 గ్రామ్ వచ్చి చిన్న పిల్లలకి చిన్న దండలు, పూసల దండలు కానించి, 1 గ్రామ్ హారాలు కానించి, నెక్లెస్లు కానించి అన్నీ ఉంటాయి. పెళ్లికి సంబంధించిన ఒక పెళ్లి కూతురికి ఏం కావాలో అన్నీ ఉంటాయి. బట్టలు, శారీస్ ఉంటాయి. పట్టు చీరలు అయితే ఒక 10,000 నుంచి తక్కువలో ఉంటాయి, ఇంకెక్కువ తీసుకురాలేదు. అంటే అచ్చంగా ఓన్లీ బట్టల షాపులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతున్నారు ఎక్కువ. ఇక్కడికి వచ్చేసరికి వాషబుల్ శారీస్ ఏమైనా రెగ్యులర్గా వాటి కోసమే వస్తున్నారు. ఇంకా కొంచెం పెంచాలన్న ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు మగ్గం వర్క్లు వచ్చేసరికి శారీస్ అడుగుతున్నారు మమ్మల్ని. ఇప్పటి నుంచి కొంచెం పట్టు చీరలు తీసుకొచ్చుకోవాలి. సీజన్ బట్టి తీసుకొస్తుంటాము. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే కాటన్, అలా కొంచెమే తీసుకొస్తున్నాము. కానీ ఇప్పుడు కాటన్ ఈ సీజనే తెస్తాము, నెక్స్ట్ సీజన్ తీసుకురాము. మళ్ళీ వాషబుల్ తీసుకొస్తాము. పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసరికి పట్టు చీరలు అడిగారు అనుకో కొంచెం. కానీ ఇప్పుడు మాల్కి వెళ్ళిపోయి పెద్దవి ఆన్లైన్లో అందరికీ దొరుకుతున్నాయి కదా, ఇంకా అందుకని కొంచెమే తీసుకొచ్చాము. ప్రెజెంట్ అయితే తెస్తాము. ఆల్రెడీ ఈ మంత్లోనే ప్లానింగ్ ఉంది, తీసుకొస్తాం. ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మగ్గం వర్కర్లు 2, టైలర్స్ 2, నా కింద అమ్మాయి ఒకటి, నేను. మా తమ్ముడు కురిచేళ్ళు ఒక షాప్ ఉంది, అక్కడ వాడు చేస్తున్నాడు. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయ్యి ఇల్లు చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, ఇక్కడ షాప్ చూసుకోవాలంటే ఎట్లా మేనేజ్? పొలం వెళ్ళి చేసే కంటే ఇది బెటర్ అనిపించిందమ్మా, అందుకు చేసుకుంటున్నాము. ఇక్కడిక్కడే కదా, అంటే నా షాపు, నేను ఎన్నింటికి వచ్చినా షాప్ తీయచ్చు. వేరే వాళ్ళ కిందకి పోయేదైతే కరెక్ట్గా 9ంటికే పోవాలి, 8ంటికే. కానీ మా షాప్ అయినా 9ంటికే తీస్తాము. మన షాప్ కదా, భయం లేదు, తీసుకుంటాం. కొంచెం ఇంకా పని అయితే 8:30కు కూడా వచ్చి షాప్ తీస్తాం మేము. ఇంతకు ముందల్లా వెనక ఇల్లు, ముందు షాప్ ఉండే. అంతా మేము ఒక 1 ఇయర్ నుంచే షాపు ఇది డివైడ్గా ఉంటున్నాం. అంతకుముందు షాపు ఇల్లు ఒకటే, వెనక పక్క ఉండే వాళ్ళం, ముందు షాప్ ఉండేది. పర్లేదు. అంటే నిజానికి ఈ షాప్ ఎలా చేస్తారంటే, ఇది చేస్తేనే జరిగిద్ది లేకపోతే జరగదు అన్నంత ఓపిక ఉంటేనే చేస్తారు, లేకపోతే చేయలేము. అందరు వస్తారు, చూస్తారు, మళ్ళీ వస్తాంలే కొత్త ఐటమ్ వచ్చినప్పుడు అని వెళ్ళిపోతారు. వచ్చినాయి అనామని అంటారు, వచ్చినాయి అంటాను, మళ్ళీ వచ్చి చూస్తారు, ఈసారి వస్తాంలే అని వెళ్ళిపోతారు. చాలా సార్లు కొనరు, ఒక్కొక్కసారి మామూలుగా వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు, అలా వస్తుంటారు.
చాలా షాపులు ఉన్నాయి కదా, ఆ షాపుల్లో దొరకకుండా మీ దగ్గర ప్రత్యేకంగా దొరికేది, కస్టమర్స్ మీ దగ్గరికే ఎందుకు అంతగా వస్తున్నారు? ఆహా అలా ఏముండదమ్మా. ఇప్పుడు బట్టలకి వెళ్తే బట్టల షాపే దొరికిద్ది. అక్కడి నుంచి వాళ్ళకి కాస్మెటిక్స్ కావాలి, వేరే షాప్కి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వాళ్ళకి ఒక రబ్బర్ బ్యాండ్ కావాలి ఫ్యాన్సీగా, మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాలి. నాగమణి షాప్ కాడికి వస్తే అన్నీ ఉంటాయి కదా అన్నట్టు కూడా వస్తారు నా కాడికి. ప్రత్యేకంగా అంటూ లేదు, అందరితో పాటు నేను. అన్నీ ఉన్నాయి నా దగ్గర అయితే. ఫ్యాన్సీ షాప్ వేరే, బట్టల షాప్ వేరే, కాస్మెటిక్ షాప్ వేరే, అలా కాకుండా అన్నీ ఉంటాయి. మీ షాప్ లో కొత్తగా ట్రెండీ డిజైన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఏ డిజైన్ కొత్తగా వచ్చింది అది మాకు చూపిస్తారా? ఓకే అమ్మా. ఇప్పుడు 1 గ్రామ్ ఉంది, పెద్ద పెద్ద హారాలు చేయించుకుంటున్నారు గోల్డ్, అది మా కాడ 1 గ్రామ్ వచ్చింది. అవి చూడండి ఇక్కడే ఉన్నాయి కదా. ఇప్పుడు గోల్డ్ వస్తాయి కదా, 1 గ్రామ్ ఉంది. ఇది గోల్డ్ లాగే అనిపిస్తుంది సేమ్. ఒక పెళ్లి కూతురికి కావాలి, ప్రతి జ్యువెలరీ అన్ని గోల్డ్ వేయలేని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. ఇలా చాలానే ఉన్నాయి 1 గ్రామ్ లో అయితే. ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, అయిపోతూనే ఉంటాయి. బాగా మా కాడ ఎక్కువ అయిపోయేది 1 గ్రామే. ఆర్డర్ పైన ఫోటోలు చూపిస్తూ మిమ్మల్ని ఎవరన్నా నాకు ఈ మోడల్ తెప్పియగలరని అడిగారు. చాలా మంది అడుగుతారు అట్లా. అట్లా మీరు ఎంతమంది తెప్పిస్తారు? నేను ప్రత్యేకంగా మీకు తెప్పిస్తాను అని అయితే చెప్పను, కానీ నేను తెచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తానని వాళ్ళ నెంబర్స్ తీసుకుంటాను. ఆ మోడల్స్ ఖచ్చితంగా అంటే దొరుకుతాయా బయట? కొన్ని దొరకవు. ఆన్లైన్లో మోడల్స్ చూసి అదే కాస్ట్ కానీ అడిగినా కూడా నేను ఇవ్వలేను. ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, బెటర్గానే ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్ లో అంటే చాలా రకాల మోడల్స్ వస్తుంటాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి కదా. అప్పుడు మీరు కస్టమర్కి ఏం చెప్తుంటారు? అప్డేట్ వస్తూనే ఉంటాయని చెప్తాను, ఫోన్లు చేసి మరీ చెప్తాను. వచ్చినప్పుడు స్టేటస్లు పెట్టుకుంటుంటాము, గ్రూప్ లో పెట్టుకుంటాము, అన్ని చేస్తాను. అంటే వాళ్ళు ఒక ఐటమ్ కావాలని వచ్చారనుకో, అది ఓపిక్ గా చూపిస్తాము. వాళ్ళకి నచ్చితే రేటు దగ్గర అది ఆలోచించకుండా సరే తీసుకోండి అని ఇచ్చి పంపించడానికే చూస్తాం. రాదు రాదు అని అలా ఏం చెప్పము. పోతే ఇప్పుడు స్టిచ్చింగ్ ఉంది, వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ టైంలో చేసిస్తుంటాము. మొన్న జనవరి 1 ఉంది కదా, ఒక ఆమె అయితే నైట్ మేము షాప్ కట్టేస్తున్నాం, సెటర్ వేసేటప్పుడు వచ్చింది, నాకు రేపు మార్నింగ్ కావాలి స్కూల్లోకి అని అన్నది. నేను నైట్ చేసి ఇచ్చేసాను. తను కూడా చూస్తుంది అనుకో ఇది, తను కూడా అవును అనుకుంటుంది. తనే చాలా మందికి చెప్పింది, అవును నాగమణి ఫ్యాన్సీలో ఇలా చేసి ఇచ్చారు అని కూడా.